హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము ఈరోజు డీమార్ట్‌కి వచ్చాము. డీమార్ట్‌కి ఎందుకు వచ్చామంటే సరుకులు తీసుకోవడానికి మాత్రం కాదు. నేను మా ఆయన ఇద్దరం ఒక పోటీ అయితే పెట్టుకున్నాము. డీమార్ట్‌లో తక్కువ డబ్బులతో ఎక్కువ యూజ్ అయ్యేటివి మనం తీసుకోవాలి. అది ఎవరు గెలుస్తారో వాళ్ళకు అడిగినది గిఫ్ట్ ఇస్తామని అన్నాడు మా ఆయన. అందుకని మేము డీమార్ట్‌కి వచ్చాము. ఇక డీమార్ట్‌లో చూస్తే ఏది ముట్టుకున్నా కానీ వందలే ఉన్నాయి. మేము 100 కంటే తక్కువ చేయాలి. 100 కంటే తక్కువ అనేం కాదు. ఎవరు తక్కువ రేటు అట్లా చూసుకొని తీసుకుంటారో వాళ్ళు గెలిచినట్టు అని చెప్పాడు. ఇక మా ఆయన ఏమో డ్రెస్సులు చూస్తున్నాడు. నాకు ఈ డబ్బా బాగా నచ్చింది. దానికి 200 ఉంది. ఇందులో ఏం చేస్తావని అంటే, నేను ఇందులో కంగనాల సామాను పెట్టుకుంటా అంటే 200 పెట్టి కొన్న డబ్బాకు 10 రూపాయల కంగనాల సామాను పెడతావా, ఏ మధ్యలో ఆడ పక్కకు పెట్టాను అన్నాడు మా ఆయన. ఎందో అబ్బా, నేను ఎక్కడికి వెళ్ళినా నా డబ్బాలు నన్ను వదలనట్టు నేను ఎప్పుడు చూసినా ఆ డబ్బాలనే చూసుకుంటాను. ఇక మా పిల్లల కోసం లంచ్ బాక్స్ అని చూస్తే దానికి అది ప్లాస్టిక్ దానికైనా కానీ 200 ఉన్నది. ప్లాస్టిక్లో ఫుడ్ మంచిది కాదని మా ఆయన అనేసరికి సరే అద్దనే పక్కకు పెట్టాము. అది ప్లాస్టిక్ది కాదు కానీ లోపల కొంచెం ఐరన్. ఇక నేను మా కన్నయ్య కోసం బాక్స్ అది తీసుకుందాం అనుకుంటున్నాను. కానీ అది 15 రూపీస్. ఒకటి తీసుకుంటే ఇంకోటి కావాలని మా పిల్లలు ఇద్దరు కావాలని ఏడుస్తారు కాబట్టి 2 తీసుకుందాం అనుకున్నాను. కానీ మా ఆయన చూడండి, అవి ఎందుకు పెద్దవి తీసుకో, ఎక్కువ రేటు ఉంటాయి కదా అంటే, ఏమొద్దు నేను ఇదే తీసుకుంటాను పక్కకు పెట్టుకున్నాను. మా ఆయన ఇంట్లో కానీ మైసూర్ శాండిల్ సోప్ తీసుకున్నాడు. నేను ఇక ఓకే సబ్బు ఓకే కానీ అన్నీ చూసుకుంటున్నాను. నేను మాకు ఒక కండిషన్ ఉంది కదా, ఎవరు తక్కువ రేటు తీసుకుంటారో వాళ్ళకు అడిగిన గిఫ్ట్ ఇస్తామని. సరే అని నేను ఏడ చూసినా కానీ అవి ఎక్కువ రేటే ఉన్నాయి. సరే అని మా ఆయన కోసం డ్రెస్సులు, డోర్ కర్టన్లు అది చూద్దాం అనుకున్నాను. మా కన్నయ్య కోసం బ్యాగ్ చూద్దాం అనుకుంటే అది మా కన్నయ్య కంటే పెద్దగా ఉన్నాయి. ఆ బ్యాగ్ కనుక వేసుకుంటే మా కన్నయ్యనే ఇడ్చుకోయేటట్టున్నాయి ఆ బ్యాగులు. ఇంకా మా ఆయన చెప్తున్నాడు, నేను ముందే చెప్తున్నా ఎవరు తక్కువ రేటు తీసుకుంటారో వాళ్ళే గెలిచినట్టు అంటే సరే అంటున్నాను. ఇక్కడ నేను స్పెట్స్ పెట్టుకొని చూస్తున్నాను. ఈ స్పెట్స్ పెట్టుకున్నాక నాకైతే ఒకటే అనిపించింది, ఇక ఇది మరీ ఓవర్ అవుతుంది అద్దులే నాకు కానీ పక్కకు పెట్టేశాను. అలాంటి స్పెట్స్ సూట్ అవ్వాయి, అందుకని నేను తీసుకోను. కానీ మా ఆయన బాగానే ఉన్నాయి ఉంచుకోవాలంటే నాకేమద్దు అని పక్కకు పెట్టాను. నేను ఇక మా పిల్లల కోసం అని షార్ట్స్ చూద్దాం అనుకుంటే అవి ఏం బాగాలేదు, ఇంకా దీనికంటే ఆన్లైన్లో బాగుంటాయి అని మా ఆయన అనేసరికి సరే అద్దులే అని నేను పక్కకు వేసాను. నేను చూడడం తప్ప తీసుకోవడం లేదు అని మా ఆయన అంటున్నాడు. నాకు ఏం నచ్చడం లేదు, నేనేం తీసుకోవాలని. సరే అని ఇక తీసుకోమన్నాడని నేను డ్రెస్సులు తీసుకుందామని చూస్తున్నాను. కానీ నాకు ఏది నచ్చడం లేదు. ఇంకా నాకు ఎందుకో కానీ ఇక్కడ కంటే నాకు ఆన్లైన్లో తీసుకుంటే నచ్చుతుంది బాగా. నాకు ఎందుకు ఈ డ్రెస్ నచ్చింది. 200 ఉండేది, 200 పెడితే నాకు ఆ టాప్ వేస్తుంది ఆన్లైన్లో. ఏమద్దు అనుకున్నాను. ఈ వైట్ ఎందుకో చూసేసరికి నాకు ఏ డ్రెస్ వైట్ కలర్ డ్రెస్ లేదని చూసుకున్నాను. ఇంకా అలానే ఈ డ్రెస్ తీసుకుంటా అనుకుంటే దీని మీద జీన్స్ ప్యాంట్ వేయాలి. కానీ నాకు అదంతా నచ్చలేదు. జీన్స్ ప్యాంటు అవి వేసుకుని నచ్చింది. నాకు ఇలాంటి టాప్లు అంటేనే ఇష్టం. సరే ఇక ఒకసారి అయితే ట్రై చేసి చూడాలంటే ఏమద్దు నాకు నచ్చలేదు. కానీ కలర్ అయితే బాగుందని చూస్తున్నాను. మా ఆయన పెట్టిన బెట్టింగ్ నేను మర్చిపోయి నేను అన్నీ చూస్తూనే ఉన్నాను. మా పిల్లల కోసం మా ఆయన కోసం రెయిన్ కోట్ చూస్తున్నాను. కానీ నాకేం నచ్చలేదు. దానికంటే ఇంకేమన్నా బాగుంటాయా అని చూసేసరికి నాకు అవి నచ్చడం లేదు. మా కన్నయ్య అయితే అలా దిగబడిపోతాడు. మా ఆయన ముందే చెప్తున్నాడు, నువ్వు కొనడం లేదు ఏం లేదు, ఉట్టిగా అట్లా తిరుగుతున్నావు అంటే, లేదు నేను తీసుకుంటానని. మా కన్నయ్య కోసం ఏమైనా బొమ్మలు తీసుకుందామని చూసిన మా కన్నయ్య అస్సనైతే ఈ బొమ్మలు అస్సలు విడిచిపెట్టాడు. అందులో సగానికి సగం కొనే రాక విడిచిపెట్టాడు మా కన్నయ్య. నేను ఇది మా అజయ పాప కోసం తీసుకున్నాను ఆల్రెడీ, కానీ అదేం వర్క్ చేయలేదు. అదే చూస్తున్నాను ఇదేమద్దని. ఇది కూడా మేము మా కన్నయ్య కోసం తీసుకున్నాము. అవి ఎన్నో పడేశాడు. ఇప్పుడు చూస్తేనైతే అది కావాలని అంటాడు. కానీ మేము తీసుకురాలేదు. మా కన్నయ్య మా అమ్మ వాళ్ళ ఇంటికనే ఉన్నాడు హాలిడేస్ కానీ. ఇక ఏదో నేను ఏది ముట్టుకున్నా కానీ అది ఖరాబ్ అవుతుంది. చూడండి, నేను ముట్టుకున్నది అది ఇంకా పనిచేస్తలేదు. సరే అని మా కన్నయ్య కోసం ఏదైనా చిన్నగా కార్ లాంటివి తీసుకుందామన్నా కానీ అది ఒక్కటే ఏది తీసుకున్నా కానీ 200 ఉన్నది. సరే ఈ కార్ తీసుకుందామా అంటే అది ఎక్కువ రోజు రాగది, బ్యాటరీస్ తొందరగా అయిపోతాయి. ముఖ్యంగా మా కన్నయ్య దాన్ని అస్సలు ఉంచడు, పడేస్తాడు, ఖరాబ్ చేస్తాడు, ఏదన్నా ఒకటి చేస్తాడు. ఇక మా ఆయన అంటున్నాడు, నువ్వు అసలు ఏమైనా తీసుకుంటావా తీసుకోవని ముందే చెప్తున్నా, ఎవరైతే తక్కువ ఖర్చులో తీసుకుంటారో వాళ్ళు గెలిచినట్టు అని అంటే, సరే మరి నేను ఈ అద్దాలు తీసుకోను అంటే సేమ్ గుడ్డి దాని లాగానే ఉన్నావు అంటున్నాడు. సరేలే ఏం చేస్తావని మా కన్నయ్య కోసం ఇంక ట్రైన్ తీసుకుందామంటే, ఇది ఆల్రెడీ మా ఇంటికాడ ఉండే కానీ అది ట్రైన్ అనేది మూగాలి, ఆ పట్టాలు అనేది ఏమో పోయినాయి. ఆ టెడ్డి నేను మా పాప అంటున్నాను. ఇక పైన ఉన్న పిల్లోస్ అవి మా ఇంటికాడ ఆల్రెడీ ఉన్నాయి. మా కన్నయ్య కోసం తీసుకున్నాను. కానీ అది రెడ్ కలర్, కానీ మా కన్నయ్య దగ్గర ఉన్నది బ్లూ కలర్. అది ఉంటేనే మా కన్నయ్య నిద్రపోతాడు దాన్ని పట్టుకొని.
ఈ ఒక్కసారి డీమార్ట్కి వచ్చామంటే మనం తొందరగా వెళ్తామా, మేము అప్పటికే వచ్చి 2 అవర్స్ అవుతుంది. సరే వెళ్ళేటప్పుడు కనీసం ఇవైనా తీసుకుందామా అనుకుంటే నాకేమద్దని ఇవి తీసుకుందామా మరి టీవీ పైన పెట్టడానికి బాగుంటుంది అని అంటే ఏమద్దు, నువ్వు తొందరగా తీసుకుంటావు, ఏమైనా తీసుకుంటావు తీసుకోవా అంటే సరే అని మా కన్నయ్యకు నేను కంపాక్స్ అవి 2 తీసుకొని 2 కర్చీపులు తీసుకున్నాను. కనీసం ఇవి 2 తీసుకుందాం బాగుంటాయి, మనకు ఆల్రెడీ తొట్టి లాంటిది ఉన్నది అలా పెట్టుకుందాం అని అంటే ఏమద్దు పాయ నువ్వు తీసుకోవాలి కాదు ఇది కాదని ఇక కౌంటర్ దగ్గరికి వచ్చాము. కౌంటర్ దగ్గర చూడండి ఎంతమంది ఉన్నారో. సరే అని మా బావ తీసుకున్నాడా, నేను తీసుకునే అవి 2 కర్చీపులు 2 కంపాక్స్లు, మా బావ మా ఆద్య పాప కోసం కిండర్ జాయ్ మైసూర్ శాండిల్ తీసుకున్నారు. ఇక మేము ఇంటికి వచ్చేటప్పుడు నేను హెల్మెట్ పెట్టుకున్నాను, ఎందుకంటే ఎండ బాగుంది, నాకు అసలే మైగ్రేన్ తలనొప్పి అనేది ఓ రోగం ఉంది. ఇక దాంతోనే ఎందుకులే అని ఇంటికి వచ్చాక తినేది ఏం లేక మేము బిర్యానీ తీసుకొచ్చాము. ఇంటికాడ వండలేదు. బావ చేసిన బిల్ ఏమో 240, నేను చేసిందేమో 70 రూపీస్. అయితే నేనే గెలిచినట్టు. బాయ్.